ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఆ స్ట్రగుల్ తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఒక రా స్క్రిప్ట్ నుంచి అండ్ ఫైనల్ అవుట్పుట్ వరకు ఎంత కష్టం ఉంటుందో, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో. సో ఒక చిన్న సపోర్ట్ చేస్తే ఏముంది అనే పాయింట్ మీరు చెప్తున్నారు. సో మీరు ఇనీషియల్గా అలా మొదలైంది, అసలు ఎలా మొదలైంది? అది చాలాసార్లు చెప్పాం కదండి. షార్ట్ అండ్ స్వీట్ గా అసలు ఎన్ని ఇయర్స్ పట్టింది డైరెక్టర్ అవుదాము? నేను డైరెక్టర్ అవ్వడానికి 6 years పట్టింది, ఆ సినిమా తీయడానికి 2 years పట్టింది. సో యా బట్ ఆడియన్స్కి ఎప్పుడు మీ కష్టం తెలియకూడదు, సంబంధం లేదు మీ కష్టంతో. ఇంకొక ఫిల్మ్ మేకర్కి కష్టం ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగం ఏమో కానీ ఆడియన్స్కి ఎందుకండి మీరు ఎంత కష్టపడ్డారనేది సినిమా కోసం అవసరం లేదు. ఆడియన్స్ చూసి అది అప్రిషియేట్ చేసిన తర్వాత అప్పుడు మిమ్మల్ని అడిగితే అప్పుడు చెప్పచ్చు. బట్ ఐ డోంట్ లైక్ టు ఆల్వేస్ టెల్ నేను ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను బిఫోర్ అ ఫిల్మ్ ఇస్ డన్. బట్ యా దాని జర్నీ అదే. బట్ చాలామంది ఫస్ట్ సినిమాలు అంతే. నాదే చాలా స్పెషల్ యూనిక్ అని నేనేం చెప్పను. అందరికీ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్ట్రగుల్ ఉంటుంది. సో అసలు డైరెక్టర్ అవుదాము అని ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్పారు మీరు? మా అమ్మకి చెప్పాను. అమ్మకి చెప్పారు, ఒప్పుకున్నారా? కన్ఫ్యూజ్ అయ్యారు అప్పుడే, ఏంటి సడన్గా డైరెక్షన్ ఏంటి అని చెప్పి వెళ్ళి గంగరాజ్ గారితో మాట్లాడారు. అయితే లేదు తనకు షీస్ గుడ్, తనకు కెరియర్ ఉంటుందని ఆయన కొంచెం చెప్పాక మా అమ్మ సరే ఒక 50% అలా ఓకే అన్నారు. ఎందుకంటే అప్పట్లో ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్ కెరియర్ అంతే. సో మీది కూడా ప్రాపర్ నెల్లూరు ఐ థింక్ సో. మై ఫాదర్ వాళ్ళ చిత్తూరు అండి, మా అమ్మ వాళ్ళ తెలంగాణ. సో ఐఎమ్ హాఫ్ అండ్ హాఫ్. సో నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. సో మీకు నెల్లూరు స్లాంగ్ వస్తుందా కొద్దిగానా? అంటే మా చిత్తూరు పోయినప్పుడు కొంచెం మాట్లాడతాను. చిత్తూరు. మరి ఇప్పుడు శామ్ స్లాంగ్ కూడా అలానే ఉండింది ఫిలింలో. స్లాంగ్ గురించి ఏమైనా హోంవర్క్ చేశారా? రాజు గారిది కూడా చిత్తూరు, అంటే తిరుపతి ఆయనది. సో ఆయన నేను మాట్లాడితే మా ఊరు భాష ఎట్లుంటుందో అట్నే ఉంది. సో అలా శామ్ ఈజీగా క్యాచ్ చేసేసారు ఇంకా ఆ స్లాంగ్ కూడా. సో మామూలుగానే ఆవిడ మాటలు స్వీట్గా క్యూట్గా ఉంటూ ఉంటాయి, ఈ స్లాంగ్లో ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. కంప్లీట్ ప్యూర్ యాస నేర్చుకున్నారా? ప్యూర్ కంటే కూడా అండి వీ డెంట్ కీప్ ఇట్ వెరీ రూరల్ యాసలాగా పెట్టలేదు. కొంచెం తిరుపతి టౌన్లో కొంచెం ఎడ్యుకేటెడ్ అమ్మాయి ఎంతవరకు మాట్లాడుతుందో అంతవరకు. సో ఇట్స్ నాట్ ఇప్పుడు పుష్ప సినిమాలో ఎక్కువ ఉంటుంది చూడండి, బికాస్ క్యారెక్టర్ అలాంటిది. ఇక్కడ కొంచెం చదువుకున్న అమ్మాయి కాబట్టి అంత డెప్త్లో పెట్టలేదు, కానీ అక్కడక్కడ తగులుతూ ఉంటుంది మీకు.